కోడలి పిల్ల నీకు ఈ వంటలన్నీ బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడొస్తున్న ఉగాది పండక్కి బొబ్బట్లు చేయటం వచ్చా? లేకపోతే బొబ్బట్లు చేయటం రాదా? అని చెప్పి మన అత్తవారు అనే అనే లోపల ఆ! నాకు చేయటం వచ్చు అత్తమ్మ అని చెప్పి 100% గట్టిగా చెప్పేసేయండి. ఈ వీడియో చూస్తూ మీరు బొబ్బట్లు చేయడం స్టార్ట్ చేశారంటే ఎంతో అనుభవం ఉన్న మన అమ్మలు, అత్తమ్మలు చేసినంత పర్ఫెక్ట్‌గా మనం ఈజీగా చేసేసుకోవచ్చండి. కొత్త కోడళ్ళారా ఇది ఈ వీడియో మీకోసమే. మీరు చపాతీ, పుల్కా, రోటీస్ చేసినంత ఈజీగా ఇలా బొబ్బట్లను ఎగ్దం చేసేయొచ్చండి. వాళ్ళ దగ్గర 100కి 100 మార్క్స్ కొట్టేసేయాలి. హాయ్ అండి. నేను మీ ఉష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే మనం పండక్కి నేతి బొబ్బట్లని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. చాలా చాలా ఈజీగా అంటే మనం చపాతీ చేసినంత ఈజీగా మనం నేతి బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవచ్చండి. చిన్న చిన్న సింపుల్ టిప్స్ ఫాలో అయ్యామంటే మనం విరిగిపోకుండా నేతి బొబ్బట్లను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవటానికి శనగపప్పు తీసుకోవాలండి. ఒక గ్లాస్ శనగపప్పు తీసుకుంటున్నాను. గ్లాస్ కానీ, కప్పు కానీ కొలత పెట్టుకోండి. రిమైనింగ్ ప్రాసెస్ అంతా ఆ గ్లాస్ తోటి, కప్పు తోటి మెజర్ చేసుకోవాలి. ఒక గ్లాస్ శనగపప్పుని తీసుకున్నానండి. ఈ గ్లాస్ శనగపప్పుని శుభ్రంగా 1కి 2 సార్లు కడిగేసి అవి మునిగేంత వరకు మంచినీళ్ళు పోసేసి కనీసం ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. ఇవి నానితే మనకి త్వరగా ఉడికిపోతాయి. నేను ముందుగానే నానబెట్టేసానండి. ఇప్పుడు నానబెట్టిన శనగపప్పుని కుక్కర్‌లోకి వేసేస్తున్నాను. కుక్కర్‌లోకి వేసేసి అవి మునిగేంత వరకు వాటర్ పోసేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే మనకి బొబ్బట్ల రుచి అనేది లోపల స్టఫింగ్ చేసే పూర్ణం చాలా టేస్టీగా ఉంటుందండి. కుక్కర్ మూత పెట్టేసి 4-5 విజిల్స్ రానివ్వాలండి. ఆ లోపల మనం రిమైనింగ్ ప్రాసెస్ చేసుకుందాం. పూర్ణం కోసం బెల్లం కొలత తీసుకోవాలి. మనం ఏ గ్లాస్‌తో శనగపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి ముప్పావు వంతు తురిమిన బెల్లం తీసుకున్నానండి. రిమైనింగ్ పావు వంతు నేను చక్కెర తీసుకుంటున్నానండి. చక్కెర, బెల్లం వేసుకోవటం వల్ల మనకి పూర్ణం తెల్లగా వస్తుందండి. అలాగే ఆ లోపల మనం పిండిని ఇప్పుడు కలుపుకుందాము. ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని, మనం శనగపప్పు, అలాగే బెల్లం ఏ గ్లాస్‌తో తీసుకున్నామో అదే గ్లాస్ తోటి నేనిక్కడ ఒక గ్లాసు మైదా తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. మనం ఏ స్వీట్ ఐటెమ్స్ చేసినా సరే కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు తీసుకున్న ఈ పిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కొంచెం ముద్దలాగా చేసుకోవాలండి. అంటే స్టిక్కీలాగా మన చేతికి అంటుకునేలాగా ఇక్కడ వీడియోలో చూస్తున్నాను చూడండి. ఇలా స్టిక్కీగా వచ్చేలాగా కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ పిండిని తడుపుకోవాలి. ఇలా తడుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకి మనం ఆయిల్‌ని వేసేసి, ఈ ఆయిల్ కూడా ఈ పిండిలో బాగా కలిసిపోయేలాగా బాగా పిండిని మర్దన చేస్తూ మనం పిండిని కలుపుకోవాలండి. మనం పిండిని ఎంత మర్దన చేస్తే మనం బొబ్బట్లు చేసేటప్పుడు విరిగిపోకుండా మనకి బొబ్బట్లు సాఫ్ట్‌గా, మృదువుగా వస్తాయండి. చివరగా 1-2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసేసి పిండికి ఈక్వల్‌గా అయ్యేలాగా మనము ఇలా అనేసి కనీసం 1 అవర్ అయినా ఈ పిండిని మనం నానబెట్టుకోవాలండి. ఈ పిండి ఎంత నానితే మనకి అంత బాగా బొబ్బట్లు విరిగిపోకుండా వస్తాయి. ఇలా కలిపి పెట్టేసుకున్నాక పైన మూత పెట్టేసి 1-2 అవర్స్ నానబెట్టేసుకోవాలండి. ఇది నానే లోపల మనము శనగపప్పును ఉడికించుకున్నాం కదా! అది 4-5 విజిల్స్ తర్వాత ఆవిరి మొత్తం పోయాక ఇక్కడ తీసి చూపిస్తున్నాను. మనం శనగపప్పుని అరగంట ముందే నానబెట్టేసుకున్నాం కదండీ! 4-5 విజిల్స్‌కే బాగా మెత్తగా ఉడికిపోయాయండి. మనకి ఉడికిపోయిందో లేదో ఇలా చూడండి. ఇలా నొక్కి చూస్తే మనకి పప్పు అనేది మెత్తగా అయిపోవాలి. ఇలా మెత్తగా అవ్వకుంటే మరి 1, 2 విజిల్స్ పెడితే సరిపోతుందండి. నాకు మెత్తగా అయిపోయింది. ఈ పప్పును వడార్చుకుందామండి. ఇలా జాలి గిన్నెలోకి ఈ పప్పునంతా వేసేసి నీళ్ళని వడారుస్తున్నాను. మనకి ఏమాత్రం నీళ్ళు ఉండకూడదండి. నీళ్ళు ఉంటే పూర్ణం అనేది జారు జారుగా అయిపోతుంది. ఇలా వచ్చిన ఈ శనగకట్టుని అంటే ఈ ఉడికించిన నీళ్ళని పారేయొద్దండి. ఈ శనగకట్టు నీళ్ళతోటి కమ్మనైన చారుని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్‌లో ఆల్రెడీ వీడియో ఉందండి. ఆ వీడియో లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చేస్తున్నాను. ఒక్కసారి చెక్ చేయండి దాన్ని కూడా. ఇలా వడార్చుకున్న శనగపప్పుని మరి కుక్కర్‌లోకి తీసుకుంటున్నానండి.
ఇలా కుక్కర్‌లోకి తీసుకున్నాక, మనం ముందుగా కొలిచి పెట్టుకున్నాం కదా! బెల్లము, చక్కెర అనేది, ఆ బెల్లం, చక్కెర అనేది ఈ శనగపప్పులో వేసేసి, అంతా కలిసిపోయేలాగా కలిపేసేసి, 1-2 నిమిషాలు మనము ఈ శనగపప్పుని, బెల్లంని స్టవ్ మీద ఉంచేసేయాలండి. కొంచెం మనకి బెల్లం కరిగి కొంచెం పాకం పాకం వచ్చిందంటే సరిపోతుంది. ఒక 5-10 నిమిషాల వరకు ఇలా కలుపుతూ, కంటిన్యూగా కలుపుతూ, కొంచెం కరిగితే సరిపోతుందండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నాను చూడండి. మనకు బెల్లం కొంచెం కరిగేంత వరకు ఉంచేసి, దీన్ని దించేసేయాలండి స్టవ్ మీద నుంచి. కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చూసుకోవాలి. గోరువెచ్చగా అయ్యాక దీన్ని మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, వీలైనంత మెత్తగా ఆపుతూ, ఆపుతూ మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే పూర్ణం రెడీ అండి. ఒకవేళ మనం ఇలా మిక్సీ పట్టుకున్నప్పుడు పూర్ణం అనేది కొంచెం జారు జారుగా, లిక్విడ్‌గా ఉందనుకోండి, మరి ఈ పూర్ణంని వెడల్పాటి పాత్రలో వేసేసి, స్టవ్ ఆన్ చేసేసి, సిమ్‌లో ఉంచి, మధ్య మధ్యలలో కలుపుతూ, ఇక్కడ వీడియోలో చూస్తున్నాను చూడండి. ఇలా ముద్దలాగా అయ్యేంత వరకు మనము దాన్ని ఉడికించుకోవాలండి. నాకైతే ఇక్కడ పూర్ణం అనేది జారు జారుగా లేదు. అందుకు నేను ఈ ప్రాసెస్ చేయట్లేదండి. నేను డైరెక్ట్‌గా బౌల్‌లోకి తీసేస్తున్నాను మిక్సీలో నుంచి. మనము ఒకవేళ పూర్ణం జారు జారుగా అయిందనుకోండి, ఇప్పుడు వేడి చేయమన్నాను కదా! అదొక ప్రాసెస్. అలాగే కొన్ని అటుకులని ఉంటాయి చూడండి. లావటుకులను తీసుకొని మనము దాన్ని మిక్సీలో పౌడర్‌లాగా వేసేసి, ఈ అటుకుల పౌడర్‌ని ఈ పూర్ణంలో, జారుగా అయిన పూర్ణంలో వేసుకొని కలిపితే కూడా మనకి ఇలా పూర్ణం రెడీ అయిపోతుందండి. ఇలా కొంచెం గట్టిగా ఉంటేనే మనకి బొబ్బట్లు అనేటివి బయటికి పూర్ణం రాకుండా నీట్‌గా వస్తాయండి. ఇలా రెడీ అయిన పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. స్టార్టింగ్‌లో మనకి బొబ్బట్లు చేసేటప్పుడు ఇలా చిన్న చిన్నగా పూర్ణం చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్‌గా చేయగలుగుతామండి. అందుకు నేను ఇలా చిన్న చిన్నగానే పూర్ణం ఉండలు చేసేస్తున్నాను. ఇలా అన్నింటిని మనం చేసుకున్న పూర్ణం ఉంది కదా! ఇలా చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఆ లోపల ఇక్కడ పిండి అనేది నానిపోయింది. నేను కనీసం 2-3 గంటల సేపు నానబెట్టేసానండి. ఇలా నానితేనే మనకి బొబ్బట్లు మృదువుగా వస్తాయి. విరిగిపోకుండా వస్తాయి. బాగా నాన్న పిండిని మరొకసారి ఇక్కడ వీడియోలో చూస్తున్నాను చూడండి. అలా పిండిని బాగా మర్దనా చేసుకోవాలండి. మరొకసారి బాగా మర్దనా చేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనం ఎలా తీసుకోవాలంటే ఇలా 2 వేళ్ళ మధ్యలో వస్తుంది చూడండి. అలా మనం పిండిని తీసేసుకొని ఒక బటర్ పేపర్ పైన చేస్తున్నాను నేను ఈ బొబ్బట్లను. ఒకవేళ మీరు ఈ బొబ్బట్లని అరటాకుల మీద కూడా చేసుకోవచ్చండి. నాకు అవైలబుల్ లేదు. అందుకని చెప్పి నేను ఇక్కడ బటర్ పేపర్ మీద తీసుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మనము వేళ్ళతోటి చిన్న సైజు పూరి అయ్యేలాగా చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణం ఉంది కదా! ఆ పూర్ణం ఉండను పెట్టేసి ఇక్కడ చూపిస్తున్నట్టు వీడియోలో చూసినట్టు అంచులంతటిని పూర్ణం పైకి వచ్చేలాగా పైవైపు ఫోల్డ్ చేసుకోండి. కొంచెం ఎక్స్‌ట్రా పిండి ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఎక్స్‌ట్రా పిండిని ఇక్కడ చూసినట్టు నెమ్మదిగా పైన ఉన్న ఎక్స్‌ట్రా పిండిని తీసేసి, ఈ రిమైనింగ్ దాన్ని మనం ఇలా నెమ్మదిగా కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని నేనిక్కడ నెయ్యిని కరిగించేసానండి. కరిగించిన నెయ్యిని ఒక 1 టేబుల్ స్పూన్ వేసేసి, ఇలా వేళ్ళతోటి మనము ఇలా పెద్ద సైజ్ అప్పలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. నెమ్మదిగా చేసుకోవాలి ఈ స్టెప్ అనేది. ఒకవేళ మీకి ఇలా వేళ్ళతో నొక్కటం కష్టం అనిపిస్తే, మనం చపాతీలు చేసుకునే కర్ర ఉంటుంది కదా! ఆ కర్రకు కూడా కొంచెం నెయ్యి కానీ, నూనె కానీ అప్లై చేసేసి, స్లోగా మనము ఇది పెద్దగా అయ్యేలాగా అంచులని తిప్పుకుంటూ, అంచుల దగ్గరే కొంచెం ప్రెషర్ ఇస్తూ మనం ప్రెస్ చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేస్తూనే నేను ఆల్రెడీ ఇక్కడ పెన్నం వేడెక్కడానికి స్టవ్ ఆన్ చేసి రెడీగా పెట్టేసాను. పెన్నం బాగా వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ, నూనె కానీ వేసేసి, మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం ఆ నెయ్యంతా పెన్నానికి అంటేలాగా చేసేసి, మనం ఇప్పుడు ఒత్తి పెట్టుకున్నాం కదండీ బొబ్బట్లు. ఆ బొబ్బట్లని నెమ్మదిగా ఈ పెన్నం పైన వేసేసి, కొంచెం అంచుల్ని ఇలా కదిలిచ్చేసామంటే ఇలా పడిపోతుంది. తర్వాత సిమ్‌లోనే ఉంచేసి, ఇలా ఒకవైపు బాగా కాలిపోయిందంటే పైన కొంచెం ఉబ్బుతదండి. బబుల్స్ లాగా వచ్చేస్తాయి. పొంగుతుంది. అప్పుడు మనము నెమ్మదిగా ఇలా రెండో వైపుకి టర్న్ చేసేసుకోవాలండి. ఫస్ట్ అంచుల్ని కొంచెం కదిలిచ్చేసి, మనం నెమ్మదిగా రెండో వైపుకి కూడా టర్న్ చేసేసి చూడండి పూరిలాగా పొంగుతుంది మనం చేసిన బొబ్బట్టు.
ఇలా మనము మీడియం ఫ్లేమ్‌లోనే రెండో వైపు కూడా దోరగా ఫ్రై చేసేసుకున్నాము అంటే, ఎంతో అనుభవం ఉన్న మన అత్తలు, మన అమ్మలు చేసినంత పర్ఫెక్ట్‌గా మనం ఈజీగా బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు నెయ్యి ఫ్లేవర్ వద్దనుకోండి, హాఫ్ ఆయిలు, హాఫ్ నెయ్యి వేసుకొనైనా వీటిని ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే మొత్తం అంతా ఈ ప్రాసెస్ అంతా ఆయిల్ తోటే ఫ్రై చేసేసుకోవచ్చండి. చూసారు కదా! చాలా ఈజీ కదండీ. చిన్న చిన్న సింపుల్ టిప్స్ మనం ఫాలో అయ్యామంటే ఇలా మనము పర్ఫెక్ట్‌గా చపాతీ చేసినంత ఈజీగా బొబ్బట్లను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొత్త కోడళ్ళారా చాలా ఈజీ కదా! ఈసారి ఈ పండగకి ఈ టిప్స్ ఫాలో అయ్యి నేతి బొబ్బట్లని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసి 100కి 100% మార్కులు కొట్టేసేయండి మీరు. పండగ రోజున ఇవి ప్రిపేర్ చేసేసి మీ వాళ్ళు ఎలా ఇంప్రెస్ అయ్యారో నా వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే 1 హైప్ ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.